మళ్ళీ కేంద్రం విషయానికి వస్తే అయోధ్యలో గుడి కట్టిండ్రు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గుడి కట్టిండు అంటే గుడిలు కడితే సన్యాసులకు లాభం కానీ ప్రజలకైతే లాభం ఉండదని నా అభిప్రాయం. ఎందుకు అంటే గుడిని కడితే దేవుని మొక్తం. అదే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బడిలు స్కూళ్ళు ఓపెన్ చేసి పిల్లలను బడికి పంపిస్తే వాళ్ళు చదువుకొని విద్యావంతులు అవుతారు. ఈ గుడిలు కడితే దేవునికి మొక్కితే బికారీలు అవుతారు, బిచ్చపోలు పెరుగుతారు. కానీ ఈ విద్యావంతులు పెరగలు, జ్ఞానవంతులు పెరగలు. ప్రపంచానికి ఈ దేశానికి మేధావులు అవసరం కాబట్టి బికారీలు అవసరం లేదనేది నా అభిప్రాయం. సార్ మోదీ మాట్లాడుతూ అన్నాడు కదా ఒక చోట, ఏమంటే కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు కూడా మిగిలవు అని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చెప్పడము ఇదే ఉంటుంది. కాంగ్రెస్ కన్నా కూడా డబుల్ రెట్టు ఈయన అప్పు చేసిండు.